ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 4వ రోజు పారాయణము ఆదివారము 7వ అధ్యాయము. బాబా ఘటన సమర్థుడు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల విష్ణువెంతో పెంచి వృద్ధి చేయు పరమశివుడు ద్రంచు పాపిష్టి జీవుల గరుడ 3 క్రియల కూర్చునొకడే. బాబా సృష్టి జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా, జీవము లేని వస్తువును జీవమున్న వస్తువుగా మార్చుట భగవంతునికి మాత్రమే సాధ్యము. ఆయనకు అది ఒక క్రీడ. పుట్టపర్తిలో ఒకసారి శ్రావణ శుక్రవారం నాడు గౌరీ పూజ సందర్భంగా ఒక దంపతులు స్వామికి పాదపూజ చేసుకున్నారని సంకల్పించి స్వామిని ప్రార్థించి అనుమతి పొందారు. పూజకు కావలసిన సామాగ్రి అంతటినీ వారు సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ పూజకు ముత్తైదువులు ధరించే నల్ల పుసలు వారికి లభించలేదు. పూజకు వేళయింది. సత్యసాయి భగవానులు ఆ గృహానికి విచ్చేసి ఆసీనులయ్యారు. ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామి పాదపూజను ఆరంభించారు. వారు ఆ సమయంలో ఆ నల్ల పుసల విషయం మర్చిపోయారు. ఇంతలో స్వామి పాదాలపై వారు సమర్పించిన ఒక పుష్పం నుంచి ఒక పెద్ద నల్లచీమ బయటకు వచ్చింది. వారితో స్వామి నవ్వుతూ, నాకు నల్లచీమలతో పూజ చేస్తున్నారే అని అంటూ ఆ నల్లచీమను చేతితో తీసి ఆ ఇల్లాలి చేతిలో ఉంచారు. విచిత్రంగా ఆ నల్లచీమ 2 నల్ల పూసలుగా మారిపోయింది. స్వామి సంకల్ప సృష్టికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ నల్లపూసలతో ఆ గృహిణి యథావిధిగా తన పూజ నిర్వర్తించుకున్నది. కాగా సాయి పరమాత్ముడు జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా మార్చిన సన్నివేశం మనకు ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది. స్వామి ఒక పర్యాయము ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక భక్తుని ఇంట ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఆ గృహస్థు స్వామికి భోజనానంతరం వెండి పళ్ళెంలో తమలపాకులు, ఒక్కపొడి, సున్నం మొదలైనవి అమర్చి స్వామి ముందుంచారు. స్వామి లేత తమలపాకులు తీసుకుని తాంబూల చర్వణం చేస్తూ తీసిన ఆ తమలపాకు ఈనెలను ఆ పళ్ళెంలో ఒక చిన్న చిలుక ఆకారంలో అమర్చారు. స్వామి చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. అప్పుడు వారితో స్వామి మాట్లాడుతూ, భగవంతుడు ఏమి చేస్తుంటాడు అని అడిగారు. సృష్టి చేస్తుంటాడు అన్నారు భక్తులు. వెంటనే స్వామి తన దివ్యహస్తంతో ఆ తమలపాకు ఈనెలతో పేర్చిన ఆ చిలుక ఆకారాన్ని తాకగానే అది ఒక సజీవమైన రామచిలుకగా మారి టపటపా రెక్కలు విదిల్చుకుంటూ బయటకు ఎగిరిపోయింది. భక్తులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వారు ఆశ్చర్యాన్ని ఆనందంగా చూస్తూ వారితో కలిసి పకపక నవ్వారు. స్వామి గారెల నుంచి వజ్రపు టొంగరు, వజ్రపు చెవిరింగులు. ఒకసారి సత్యసాయి బాబా బొంబాయిలోని ఇందూలాల్ షా తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు. డైనింగ్ టేబుల్కి ఒక పక్క స్వామి ఆసీనులయ్యారు. ఎదురుగా ఇందూలాల్ షా గారు, ఆయన కూతురు కూర్చున్నారు. షా గారి భార్య అప్పుడే తయారు చేసిన వేడివేడి గారెలు తెచ్చి ప్లేట్లో పెట్టి స్వామి ఎదుట ఉంచారు. వాటిల్లో నుంచి స్వామి ఒక గారె తీసి షా గారి కూతురు ముందున్న ప్లేట్లో పెట్టి ఆ గారెను మధ్యకు త్రుంచి తినమన్నారు. ఆమె ఆ గారెను మధ్యకు త్రుంచగా ఆ 2 ముక్కలలోనూ 2 బంగారు చెవిరింగులు వజ్రాలు అమర్చినవి కనిపించాయి. స్వామి చిరునవ్వు నవ్వుతూ వాటిని ఆమెను తీసుకొనమని అన్నారు. 1997 ఏప్రిల్ 4వ వారంలో కొడైకెనాల్లో స్వామితో భక్తులు భోజనాలు చేస్తున్నారు. స్వామి భోజనం చేసి భోజనాల దగ్గర ఉన్న అటూ ఇటూ నడుస్తూ భక్తులతో కబుర్లు చెప్తున్నారు. ఒక భక్తుని దగ్గరికి వచ్చి, పూరీలు త్రుంచుకొని తిను అన్నారు. అతడు పూరీలు త్రుంచగా అందులో ఒక బంగారు ఉంగరం వచ్చింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అది నీకే, తీసుకో అన్నారు స్వామి. స్వామి పక్కనే కూర్చున్న అనిల్ కుమార్ గారు పూరీలు త్రుంచుకొని తింటున్నారు.
స్వామి ఏయ్ త్వరగా తిను అన్నారు. అనిల్ కుమార్ గారు, బాబా ఏ పూరిలో ఏ వస్తువు ఉంచారో మీరు జాగ్రత్తగా చూసుకుని తింటున్నాను అన్నారు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ ఏ వస్తువు నుంచి ఏ వస్తువు సృష్టించారు అనేది కాదు, స్వామి సంకల్పమే అన్నిటికీ ఆధారము ఆధేయము కూడా. స్థితి. ఒక్కసారి సత్యసాయినాథుడు త్రయీ బృందావనంలో బ్రిగేడియర్ ఎస్కే బోస్ గారితో అక్కడ కూర్చుని ఉన్న విద్యార్థుల్ని లెక్చరర్లని ఉద్దేశించి మాట్లాడమన్నారు. బోస్ గారు స్వామి దగ్గరకు తాను నేర్చుకున్న పాఠాల గురించి చెప్పి తమ ప్రసంగం పూర్తి చేసి పాద నమస్కారం కోసం స్వామి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు స్వామి పాద నమస్కారం ఇవ్వక, ఆనాడు దసరాలో జరిగిన సన్నివేశం గురించి ఏమీ చెప్పలేదే అన్నారు. అప్పుడు బోస్ గారు, స్వామి ఆ సన్నివేశం గురించి నేనేమి చెప్పను, నేను మీ దివ్యహస్తాలలో కేవలం పనిముట్టు మాత్రమే, నాకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. మీరు ఆ రోజున నాకు ప్రాణప్రదానం చేసిన విషయం నా జీవితంలో మర్చిపోలేను. అందుకు ఎంతో కృతజ్ఞుని స్వామి, నా కృతజ్ఞతను మాటలలో వ్యక్తీకరింపలేను అన్నారు. అప్పుడు స్వామి పాద నమస్కారం ఇచ్చారు. బోస్ గారు నిదానంగా వచ్చి తన చోట కూర్చొనబోతుంటే స్వామి అచ్చటి స్టాఫ్తో, ఆనాడు బోస్ చనిపోయాడు, నేను మరలా బ్రతికించాను, అతడు నా కోసం చాలా పనులు చేయవలసి ఉంది అన్నారు. ఆనాడు జరిగిన సన్నివేశం ఇది. అది 1988వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ గురువారం, విజయదశమి. అంతకు ముందు 2 నెలల క్రితం మందిరం చుట్టూ నేలపై 12 అడుగుల వెడల్పున కాంక్రీట్ చేసే పనిని స్వామి బోస్ గారికి అప్పగించి అది నవరాత్రి ఉత్సవాలకల్లా పూర్తి కావాలని చెప్పారు. ఆ పని పూర్తి కావడానికి రోజుకు 12 గంటల చొప్పున 25 రోజులు పట్టింది. ఎందరో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పని పూర్తి కాగానే బోస్ గారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం స్వామి ఇచ్చే ఉపన్యాసానికి హాజరవుతూ ఉన్నారు. నవరాత్రులలో విజయదశమి రోజున తీవ్రంగా జ్వరం ఉన్నప్పటికీ ఆయన మెల్లగా పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి వచ్చి వేదిక దగ్గరగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం ఆరంభించారు. ఇంతలో బోస్ గారికి క్రమంగా ప్రాణం పోతున్నట్టు తెలిసింది. అంతే, కుర్చీలోనే శరీరం పడిపోయింది. ఆయన భౌతికమైన నేత్రాలు మూసుకుని పోయినప్పటికీ చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుస్తూనే ఉంది. అదే సమయంలో బంగారపు రంగులో ఉన్న పెద్ద పక్షి బోసు గారి వైపు జాలితో చూస్తూ నిలబడింది. ఆడిటోరియంలోకి అంత పెద్ద పక్షి ఎలా వచ్చిందో బోస్ గారికి అర్థం కాలేదు. స్వామి 2 చేతులను పైకి ఎత్తి దానిని తరుముతున్నట్లు చేతులూపారు. ఆ పెద్ద పక్షి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధమైన స్వామి తాను చదువుతున్న పద్యాన్ని సగంలోనే ఆపి గబగబా వేదిక మీద నుంచి క్రిందకు వచ్చారు. ఆ వచ్చే సమయంలో స్వామి కుడి చేతి పిడికిలి మూసి ఉన్నట్లుగా దేనిలో పట్టుకుని ఉన్నట్టుగా ఉంది. స్వామి చేతితో కింద పడి ఉన్న బోస్ గారు భుజం పట్టుకుని పైకి లేవదీసి కుడి చేత్తో ఆయన శిరస్సు వెనక తట్టారు. బహుశా స్వామి తన గుప్పెట్లో పట్టుకుని ఉన్న ప్రాణాన్ని మరలా ఆయన శరీరంలో ప్రవేశపెట్టారన్నమాట. బోస్ గారు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపడ్డారు. పవిత్రమైన విజయదశమి రోజు స్వామి తన దగ్గరే నిలబడి ఉన్నారు. పాద నమస్కారం చేసుకుందామని చేయి జాపుతుంటే స్వామి ఆయనతో లేచి నిలబడు అన్నారు. ఆయన కూర్చుని చేతులు జోడించారు. ఆయనకు శక్తి కలిగించడం కోసం స్వామి ఆయన భుజంపై మరల చేతితో తడుతూ, లేచి నిలబడు, వేదిక మీద ద్వారం దగ్గర కూర్చో అన్నారు. అప్పుడు ఆయన వేదికపైకి ఎక్కి కూర్చున్నారు. స్వామి ఉపన్యాసం గంట సేపు జరిగింది. నిర్జీవంగా ఉన్న బోస్ గారి ముఖం ఆ గంటలో క్రమక్రమంగా తేజస్సు పొందింది. 2 నెలల తర్వాత హిల్వ్యూ స్టేడియంలో క్రీడా దినోత్సవం జరిగింది. ఆ సమయంలో ముందుగా స్వామి క్రీడా పతాకాన్ని ఎగరవేశారు.
బోస్ గారికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమంటే, ఆ పతాకం మీద కనిపించిన గరుడ పక్షి ఆనాడు విజయదశమి రోజున ఆడిటోరియంలో తనపై ఎగిరినదే, తనని జాలిగా చూస్తూ కూర్చున్నదే. గరుడ పురాణాన్ని బట్టి పవిత్రమైన ఆత్మలను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళేది గరుడ పక్షేనని తర్వాత ఆయనకు తెలిసింది. ఈ విధంగా తనకు సత్యసాయి పరమాత్మను ప్రాణప్రదానం చేశారని ఆ కృతజ్ఞత మాటలలో చెప్పజాలనని అంటారు బ్రిగేడియర్ బోస్ గారు. నీవు ఆత్మస్వరూపుడు. మనస్సు, చిత్తము, ఇంద్రియములు ఇలా అన్ని అంగముల సమ్మిళితమే దేహము. అంతేకాని వీటన్నిటి సమ్మిళిత స్వరూపం ఆత్మ కాదు. దేహములోనూ ఆత్మ ఉంది, మనస్సులోనూ ఆత్మ ఉంది, అంతఃకరణలోనూ ఆత్మ ఉంది. ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధం చేతనే పనిచేస్తున్నాయి. దీనికి ఒక చక్కని ఉదాహరణ, కారులో స్టీరింగ్ ఉంది, క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది, ఇంకా అనేక రకములైన అంగములు ఉన్నాయి. అయితే ఇవన్నీ వేటికనే పనిచేస్తున్నాయా? నీవు కారులో ప్రయాణమైపోతుంటే హారిన్ దానికదే మోగుతుందా? స్టీరింగ్ దానికదే తిరుగుతుందా? కాదు. దీనికి డ్రైవర్ ఉన్నాడు. అదేవిధంగా దేహం అనే రథమునందు ఆత్మ అనే డ్రైవర్ ఉంటూ కన్నుల ద్వారా చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతల ద్వారా చేయిస్తున్నాడు. దేహంలో ఈ డ్రైవర్ ఉన్నంత వరకే సర్వాంగములు తమ తమ పనులను నిర్వర్తిస్తున్నాయి. దేహమును ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు కూడా అవే కళ్ళు ఉంటున్నాయి కానీ చూడగలుగుతున్నాయా? అవే చెవులు ఉంటున్నాయి కానీ వినగలుగుతున్నాయా? అవే చేతులు ఉంటున్నాయి కానీ పనులు చేయగలుగుతున్నాయా? అదే నోరు ఉంటున్నది కానీ మాట్లాడగలుగుతున్నదా? ఏమాత్రమూ లేదు. సర్వాంగములు స్తంభించిపోతాయి, జడమైపోతాయి. అంతకు పూర్వం వీటన్నింటి ద్వారా పనులు చేయించిన ఆత్మ అనే మాస్టర్ అతను ఈ దేహంలో ఉన్నంత వరకే ఇది శివం. దేహమును వదిలిపోతూనే ఇది శవం. కనుక మనం ఎవరమో చక్కగా విచారిస్తే మనం ఆత్మస్వరూపులమని, ఇవన్నీ కేవలం పనిముట్లే కానీ మనం కాదని చక్కగా తెలుస్తుంది అంటారు భగవాన్ బాబా. సిమ్లాలో సన్నివేశము. సత్యసాయి పరమాత్మని అతిలోక మహనీయమైన దివ్యశక్తి ఒక ఉదాహరణ ఇది. ఒకసారి సత్యసాయినాథుడు కొద్దిమంది భక్తులతో కలిసి సిమ్లా వెళ్ళారు. ఆ బృందంలో కారుణ్యానంద స్వామి కూడా ఉన్నారు. ఆ పర్యటనలో ఒక అత్యద్భుతం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారంతా సిమ్లా చేరుకున్నారు. సాయంత్రం సమయం దాటి చీకటి పడుతున్న వేళ సుమారుగా 6:30 గంటలకు సిమ్లాలోనే వేరొక చోట ఒకరింట్లో ఒక 2 సంవత్సరాల పసిబాలుడు మరణించాడు. ఆ తల్లిదండ్రుల ఆందోళనతో, దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఆ సమయంలో వారి బాధను చూసి ఒక మిత్రుడు వారితో, సత్యసాయి బాబా వారు సిమ్లా వచ్చారు, మీరు ఈ బాలుని ఎత్తుకుని వెళ్ళి స్వామి పాదాలపై ఉంచి శరణు వేడండి అని సలహా ఇచ్చారు. సరేనని ఆ తల్లిదండ్రులు గబగబా ఆ పసివాడి శరీరాన్ని ఒక వస్త్రంలో చుట్టుకుని స్వామి విడిది దిగిన చోటకు చేరుకున్నారు. ఆ తల్లి స్వామిని చూసి పొంగి పొరలిన దుఃఖంతో ప్రాణం లేని ఆ పసివాని శరీరాన్ని స్వామి ఎదుట ఉంచి, స్వామి ఈ పసివాడిని బ్రతికించు స్వామి, బ్రతికించు అంటూ ఒకటే రోదించింది. కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు తన కృపా కటాక్షాన్ని ఆ బాలునిపై ప్రసరింపచేశారు. అంతే, ఆ బాలునికి అప్పటికప్పుడు ప్రాణం వచ్చి అడవసాగాడు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు. వారి దుఃఖ బాష్పాలన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఆ ఆనంద బాష్పాలతో వారు స్వామి పద్మాలను తడిపారు. ఆ దృశ్యం చూసిన భక్తులు చలించిపోయి పరమానందంతో జై జయ నినాదాలు చేశారు. లయము. స్వామి చిన్నప్పుడు వాత్సల్యంతో కన్న కుమారుని వలె చూచుకున్న ధన్యురాలు కరణం సుబ్బమ్మ.
స్వామిని దర్శించే భక్తులందరికీ నిత్యము ఆహారం వడ్డించి పెట్టి ఆ తల్లి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నది. ప్రశాంతి నిలయ మందిర నిర్మాణం జరుగుతున్న రోజులలో స్వామి ఒకసారి సుబ్బమ్మతో, అమ్మా, నీకు మరొక సంవత్సరం ఆయుష్ ఉంది అన్నారు. ఆ మాట విని సుబ్బమ్మ ఆశ్చర్యపడి ధైర్యాన్ని కూడగట్టుకొని స్వామి సేవను మరింత శ్రద్ధగా చేయసాగింది. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణింపసాగింది. ఆమె పుట్టింటి వారు ఆమెను కొన్నాళ్లు తమతో ఉంచుకొనవచ్చునని తమ స్వగ్రామం తీసుకువెళ్లారు. కానీ స్వామిని విడిచి ఆమె అక్కడ ఉండలేక తిరిగి పుట్టపర్తి వచ్చి తన శక్తికి తగినట్లు స్వామి సేవలో పాల్గొంటూ వచ్చింది. మరికొన్నాళ్లకు కొందరు భక్తులు పుట్టపర్తి వచ్చి స్వామిని తన ప్రాంతాలకు ఆహ్వానించి తీసుకుని వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు స్వామి సుబ్బమ్మతో, అమ్మా, నీ చివరి దశలో నేను వచ్చి తులసి తీర్థం ఇస్తాను అన్నారు. కొన్నాళ్ల తర్వాత సుబ్బమ్మ పరిస్థితి బాగుండక ఆమెను బుక్కపట్టణంలోని తల్లిగారింటికి తీసుకువెళ్లారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచింది. చుట్టూ చేరిన గ్రామస్తులు స్వామి సుబ్బమ్మకు మాట ఇచ్చిన ప్రకారం రాని విషయాన్ని ఎగతాళిగా చెప్పుకోసాగారు. ఆ సమయంలో భగవాన్ బాబా భక్త బృందంతో మద్రాసు ప్రాంతంలో ఉన్నారు. ఆనాడు స్వామి తక్షణమే తాను వెళ్ళవలసి ఉన్నదని భక్తులకు చెప్పి బయలుదేరారు. స్వామి బుక్కపట్టణం చేరుకోగానే గ్రామస్తులు సుబ్బమ్మను క్రిందటి రోజునే మరణించిన విషయాన్ని తెలియచేశారు. అప్పటికే సుబ్బమ్మ శరీరమంతా చీమలు పట్టాయి. స్వామి అక్కడికి వచ్చి, సుబ్బమ్మ చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది అన్నారు. చుట్టూ చేరిన వారు ఆమె శ్వాస ఆగిపోయి కొన్ని గంటలయ్యిందని, శరీరంలో ప్రాణం లేదని చెప్పి స్వామి కోసం ఎదురు చూస్తూ శరీరాన్ని అక్కడ ఉంచామని చెప్పారు. స్వామి సుబ్బమ్మ చనిపోలేదని మళ్ళీ చెప్పి దగ్గరికి వచ్చి, సుబ్బమ్మ, ఇటు చూడు, నేను స్వామిని వచ్చాను అన్నారు. సుబ్బమ్మ కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళ వెంట బాష్ప బిందువులు పొంగి పొరిలాయి. గ్రామస్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. స్వామి తన చేతి వేళ్లను ఆమె నోటి దగ్గర ఉంచారు. ఆ వేళ్ల నుంచి గంగాజలం ఆమె నోటిలోకి పడసాగింది. ఆమె చప్పరించి గుటకలు వేసింది. ఆమె ముఖంలో ఆనందపు తేజస్సు తాండవించింది. ఆమె స్వామి చేతులు పట్టుకుని తృప్తిగా కన్నుమూసింది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమవుతుందో స్వామికి స్పష్టంగా తెలుసు. సృష్టి స్థితి లయములు జగత్ప్రభువైన బాబా అధీనములై ఉంటాయి. ఒక పర్యాయం ఇంటర్వ్యూ గదిలో స్వామి కొందరు భక్తులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో స్వామి తన అరిచేతిని చూపించి, ఇందులో ఏముంది అని అడిగారు. ఏమీ లేదు అన్నాడు భక్తుడు. ఏమీ లేని ఈ చేతిలో అన్నీ ఉన్నాయి అంటూ గంభీరంగా గుప్పిట తెరిచారు. స్వామి చేతిలో చిన్న మిడత సృష్టింపబడి ఉంది. ఆ మిడత చేతిలో అతి చిన్న లేత ఆకు దాని ఆహారానికి సృష్టించబడి ఉంది. ఆ మిడత ఆ ఆకును తింటున్నది. కొంచెం సేపు అయిన తర్వాత స్వామి మరలా గుప్పిట మూసివేశారు. అంతే, అది అదృశ్యమైపోయింది. ఆ గదిలో కూర్చున్న భక్తులు ఆశ్చర్యంతో చూశారు. సృష్టి స్థితి లయములు తమ ఆధీనంలో ఉన్నాయని అజ్ఞానులమైన మనకు స్వామి తెలియచేస్తున్నారన్నమాట. ఈ సన్నివేశం జరిగి దాదాపు 30 సంవత్సరాలయ్యింది. భగవాన్ అనే పదము సృష్టి స్థితి లయములను సూచిస్తాయి. ఈ 3 దివ్యశక్తులు కలిగినవాడు సత్యసాయి భగవానుడు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 7వ అధ్యాయము. సాయిరామ్.